నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి టీచర్లు, పేరెంట్స్ చాలామంది చెప్తుంటారు చదువుకోండి చదువుకోండి అని చెప్పి. కానీ ఒక విధమైన సీరియస్నెస్ వాళ్ళలో ఉండదు. అది అలా గడిచిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ హార్డ్లీ 30 డేస్లో ఉన్న 10 డేస్లో ఉన్న వాళ్ళకి ఒక విధమైన ఒక భయం, ఒక నర్వస్నెస్ ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది సాధారణంగా అందరి పిల్లలు కూడా జరిగేదన్నమాట. అయితే ఈ టైంలో మనం చేయవలసిన పిల్లలు పాటించవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని రోజులు మనకి ఎగ్జామ్కి ముందు ఎన్ని రోజులు ఉన్నాయి, ఈ టైంని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని. చాలామంది ఏం చేస్తారంటే ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటారు. విపరీతంగా అన్ని సబ్జెక్టులు ముందరేసేసుకొని బాగా చదివేసేయాలి, అన్నిట్లో మంచిగా మార్కులు వచ్చేసేయాలనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. టైంని ఏ విధంగా చేసుకోవాలి? టైం మనకున్నది 24 గంటలు అందరికీ ఉంది. 8 గంటలు స్కూల్లో స్పెండ్ చేస్తాము. 8 గంటలు నిద్ర కూడా అవసరం మీ అందరికీ కూడా. 8 గంటల నిద్ర, 8 గంటలు స్కూల్ అయిపోయిన తర్వాత మనకు మిగిలింది ఇంకొక 8 గంటలు. ఇది నన్ను అడిగితే దీన్ని యువర్ 8 అవర్స్ అంటాను. మీ 8 అవర్స్. దీని లోపలే మీ కాలకృత్యాలన్నీ ఉన్నాయి. బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి, మనము ఇంట్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ, రాత్రి డిన్నర్ కానీ, ఇంట్లో అమ్మకి నాన్నకి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ దానిలోనే ఉంటాయి. దానిలో నుంచి మనం ఒక 4 గంటలు 3 గంటలు బయటికి తీసి ఆ 3 గంటలు మన ప్రిపరేషన్కి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.